2014 నుండి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఈగ, ధ్రువ, గాలిపటం, హైపర్, టిక్ టాక్ అండ్ అటువంటివన్నీ ఈ సినిమాలకన్నీ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ తను యాక్ట్ చేస్తూ తన మెప్పించుకున్న వ్యక్తి మన మహేష్ ఫిలిం నగర్ మహేష్. ఇప్పటి వరకు తన ఎదుర్కొన్న కష్టాలన్నీ తన నిజ జీవితంలో చెప్పదలుచుకున్నాడు. అతను రావడానికి గల ఉద్దేశం ఏమిటంటే వాళ్ళ అమ్మ తనను మిస్ అవుతున్న ఉద్దేశంతో రావడం. తన ఫిలిం నగర్లో అందరినీ చాలామందిని లేడీస్ని హీరోయిన్లుగా పెట్టించడం కూడా జరిగింది. హీరోయిన్లుగా పెట్టించిన వాళ్ళు చాలా ఎదిగిన వాళ్ళు ఇట్లా కొంతమంది ఉన్నారు. అందులో అతని మాటల్లోనే మనం తెలుసుకుందాం. రాజమౌళి గారు అంటే గొప్ప గొప్ప డైరెక్టర్ ఇతని గురించి తెలుసుకొని ఇతన్ని పిలిపించి ఆహ్వానించడం జరిగింది. అండ్ రామ్ పోతినేని ఇతను సొంతంగా కేర్ తీసుకొని ఇతను నువ్వు ఎందుకు వెళ్తావు, ఇంటికి ఎందుకు వెళ్తావు, అమ్మ ప్రేమ ఉంటే ఉండనివి కానీ సక్సెస్ని చూయించు అని చెప్పడానికి రామ్ పోతినేని గారు బాగా ఆహ్వానించారు. అతని మాటలని మనం తెలుసుకుందాము. ఇలాంటి వాళ్ళతోనే రామ్ పోతినేని అండ్ అక్కినేని నాగ చైతన్య, నితిన్, ఇప్పుడు ఇటువంటి వాళ్ళతో కూడా ఇంత కాంబినేషన్లో వర్క్ చేసి అతను ఎంత క్లోజ్నెస్గా ఉండి వెళ్ళిపోవడానికి గల కారణం అంటే మన సినిమా ఇండస్ట్రీని విడిచి వెళ్ళిపోవడానికి గల కారణం ఏందో, అమ్మ ప్రేమ తట్టుకోలేక అమ్మ ప్రేమను విడిచిపెట్టలేక తట్టుకోలేక అతను వెళ్ళిపోవడానికి గల కావాల్సిన కారణాలు ఏంటో మనం ఇప్పుడు అతన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మహేష్ గారు, మీ లైఫ్లో జరిగిన జీవిత గాథ గురించి. ఇన్ని సంఘటనలు ఎదుర్కొని వచ్చారు కదా, ఇంతమంది యాక్టర్లు, ఇంతమంది సెలబ్రిటీస్ అందరినీ, ఇప్పుడు సీరియళ్ళలో కొంతమందిని, సినిమాలలో కొంతమందిని హీరోయిన్లుగా మీరు పెట్టిన భిక్షనే కదా వాళ్ళకి. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు అదే మీ లైఫ్లో మీరు జరిగిన సంఘటన, మీరు ఇండస్ట్రీని వదిలిపెట్టి రావడానికి గల రీజన్ ఏంటో మా ప్రేక్షకులకు వివరిస్తే చెప్పగదలుచుకున్నాం. ఎస్, నిజమే. కత్తి, ధ్రువ, గాలిపటం, హైపర్ మూవీ అట్లాంటి మూవీలలో చాలా సైడ్ క్యారెక్టర్స్ ఇస్తుండే అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నా. అండ్ మంగమ్మ గారి మన్మరాలు అలాంటి సీరియల్లో కూడా చేసిన. జీ తెలుగు, ఓకే, మన మా టీవీ అలాంటి దాంట్లో చేసిన. అన్నపూర్ణ స్టూడియోలో చాలా సీరియల్స్ చేసిన, అన్నపూర్ణ బ్యానర్స్ మీద. అండ్ నేను ఈరోజు ఇక్కడికి రావడానికి, మళ్ళీ మన పల్లెటూరుకి రావడానికి, ఎక్కడో ఉన్న చిన్న మార్మూరు పల్లెటూరు మా అగ్రహారం విలేజ్, మెదక్ డిస్టిక్ నుంచి ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్న మన అక్కినేని ఫ్యామిలీ నుంచి మొదలు పెడితే రాము పోతినేని, రాజమౌళి, ఎస్ఎస్ రాజమౌళి గారు అలాంటి చాలా పెద్ద పెద్ద విఐపీలు కూడా ఇప్పటికీ ఇంకా నా ఫోన్ నెంబర్తో సహా నన్ను ఇన్వైట్ చేస్తారు. ప్రతిదానికి రామ్ తీసే హీరో పోతినేని రామ్ తీసే ప్రతి సినిమాకి ఫస్ట్ కాల్ అసిస్టెంట్ డైరెక్టర్గా నాకు వస్తుంది. నేను రీసెంట్గా మొన్న ది వారియర్ మూవీ మిస్ అయిన, అది ఏంటంటే చాలా బాధాకరంగా ఉంది. అండ్ ఇంకోటి, నేను వీర అభిమాని డైరెక్టర్ ఎవరంటే పూరి జగన్నాథ్. ఎస్, ఆయన కోసం నా ప్రాణమైన ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు పూరి జగన్నాథ్ గారు కానీ ఇండస్ట్రీలో ఇంతమంది మీకు సపోర్ట్ ఉన్నప్పుడు ఇట్లా మీరు విడిచిపెట్టడానికి పల్లెటూరు గురించి అంత మహత్యం. ఇప్పుడు పల్లెటూరుని విడిచిపెట్టి మీరు వెళ్ళి మళ్ళీ పల్లెటూరే మన పట్టుకొమ్మలు అన్నట్టుగా మళ్ళీ విడిచి వచ్చి ఇక్కడికి పల్లెటూరులో జీవించడానికి వచ్చిన కారణం ఇది మాకు చాలా బాగా నచ్చింది వాస్తవానికి. కానీ సినిమా ఇండస్ట్రీలో మీరు ఉంటే బాగుండని మాకు అనిపించింది. కానీ మీ అమ్మ ప్రేమను మిస్ అవుతున్నామనే ఉద్దేశం మీకు అనిపించింది. ఉంటే బాగుండు కానీ మాకు అనిపించింది. దానికి మీ డిసిషన్ ఏదో మీరు చెప్పారు. కానీ సినిమా ఫీల్డ్లో మీరు చాలా బాగా ఎదిగారని మేము అనుకుంటున్నాము. ఎస్, ఎదిగాను. దానికి కారణం కూడా చాలామంది నాకు సపోర్ట్ చేశారు. ఒకప్పుడు తినడానికి తిండి లేని స్థాయి నుండి ఓకే ఎక్కడో ఇప్పుడు ఉన్న మన ఏపీ
ఒకప్పుడు ఏపీ ఇప్పుడు తెలంగాణ అయింది అంతే. ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు తెలంగాణగా మార్చారు. కానీ ఆంధ్ర తెలంగాణ ఒకటే నా దృష్టిలో. ఇప్పటికీ నేను ఎక్కడ వెళ్ళినా వాళ్ళ ఇళ్ళల్లో సొంత కొడుకుల్లాగా నన్ను చూసుకునే వాళ్ళు ఇప్పటికీ మహారాష్ట్ర నుండి మొదలు పెడితే ఇక్కడ కర్ణాటక దాకా చాలామంది చాలామంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంకా ఉన్నారు. తల్లిదండ్రులతో సమానంగా నన్ను వాళ్ళ కొడుకులతో సమానంగా చూసుకున్న వాళ్ళు ఉన్నారు. మహారాష్ట్రలో నాకంటూ నేను సొంతగా వాళ్ళకు కొన్ని ఏమిచ్చాననేది చెప్పను. నేను నా గుర్తు చెప్పను నేనంటే చెప్తేనే లేదండి, ఎందుకంటే ప్రతిదీ చెప్పాలని ఏం లేదు. మన గిఫ్ట్ నా తరంగా వాళ్ళకు మహేష్ గారు ఇప్పుడు మనము ఒక ఇప్పుడు మనం సాయం చేసిన వాళ్ళకి ఒక చేతితో ఇచ్చింది ఇంకో చేతికి తెలియకూడదని అంటారు. కానీ ఇప్పట్లో అలా కాదు కదండి. ఇప్పుడు ఒక చేతితో ఇచ్చింది ఇప్పుడు అప్పట్లో మహాభారతము వీళ్ళు అంత దానవీర శూరకర్ణ దానం చేశారంటే మనకు అవన్నీ ఎలా తెలుసు? ఇప్పుడు అవన్నీ కథలు ఉంటేనే తెలుసు. వాళ్ళు కథలు అంటే ఇప్పుడు మనం కథలు అనుకుంటాం కూడా సార్. ఇప్పుడు వాళ్ళ కథలని ఉంటేగా తెలిసేది. ఇప్పుడు వాళ్ళు దానం చేశారని మనకు తెలుసు, పుస్తకాలు రాశారు. అలాగే మనం ఒక చేతితో చేసిన దాన్ని నువ్వు చెప్పుకోలేని చెప్తున్నావు. కానీ కరెక్టే సార్, మీరు అన్నది కరెక్టే. కానీ మీరు చెప్పుకోలేకపోతే ఎందుకు సార్? ఇప్పుడు చెప్పాలి కదా. లేదు సార్, ఇప్పుడు ఒకటి మనం ఉన్నది పల్లెటూరులో. నేను చెప్తే నమ్ముతారు, నమ్మచ్చు. వీడేంది చేశాడు కాదు, చేశాను కాబట్టే చెప్తున్నా. అబద్ధం అవసరం లేదు. ఇక్కడ మహారాష్ట్ర రండి, నాతో ఇల్లు వాళ్ళకు పూరి గుడిసె ఉంటే నా స్థాయి బట్టి వాళ్ళకు చిన్నగా ఇప్పుడు వేసి ఇచ్చింది. వాళ్ళకి 2015లో చిన్నగా రేకుల షెడ్ వేసి మంచిగా ఇల్లు కట్టి ఇచ్చా. ఇప్పటికీ వాళ్ళకి ఇంకా ఫుడ్ పెడతానే ఉన్నా. అంటే కొన్ని రోజులు పెట్టా. ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది వాళ్ళకి బంద్ చేసి. కాంటాక్ట్ లేదు, ఎందుకంటే నా సిమ్ పోయింది, నా ఫోన్ పోయింది. అయినా కాంటాక్ట్ కనుక్కుందాం అనుకుంటున్నా, కనుక్కోలే. అలాంటి వాళ్ళకి ఇప్పుడు నెల్లూరులో కానీ చాలా మీరు పల్లెటూరు వచ్చారు కదండి, అందుకే మీరు అక్కడికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉండే అని చెప్పేసి మీరు అనుకున్నారు. చాలా ఇబ్బంది ఉంది. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నాకు కూడా ఈ మధ్య మొన్న యాక్సిడెంట్ అయ్యి ఆ యాక్సిడెంట్ వల్ల కూడా చాలా ఇబ్బంది అయింది. సో నేను ఇప్పుడు ప్రజలకు అయినా కానీ మ్యాక్సిమం నా వరకు నేను హెల్ప్ చేస్తూ ఉన్నా. అండ్ దేవుడు నాకు ఇచ్చింది, నేను 10 రూపాయలు అయితే దానిలో నుంచి ఖర్చు పెట్టేది 5 రూపాయలు బయట ఖర్చు పెడుతున్నా, 5 రూపాయలు ఇంట్లో వాళ్ళకి ఇస్తున్నా. ఇప్పటికి కూడా రాజు గారు ఇస్తున్నా. నా వంతు ప్రయత్నం నేను ఇంకా మర్చిపోలేదు. ఎందుకంటే నాకు సార్ ఇప్పుడు మీకు ఇండస్ట్రీకి వెళ్ళాలని ఉద్దేశం ఉందా, లేకపోతే ఇంటి దగ్గరనే అమ్మ వాళ్ళని చూసుకోవాలని ఉద్దేశం ఉందా? మొన్న మీరు అడిగిన దానికి లాజిక్ కరెక్ట్ చెప్పచ్చు. మొన్న ది వారియర్ మూవీ అని చెప్పేసి రామ్ది పోతునేని అని చెప్పేసి సినిమా వచ్చింది. దానికి సెలెక్షన్ సక్సెస్ చేశారు. నన్ను ఫస్ట్ ఆడిషన్కి సెలెక్షన్ చేసుకున్నారు. ఎందులో సార్? మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ సినిమాకి. సో ఒప్పుకున్న తర్వాత నేను కూడా ఒప్పుకున్నా. ఇంటికి వచ్చి ఇట్లా అమ్మ ఇట్లా మళ్ళీ ఆఫర్ వచ్చింది, వెళ్తా రామన్న ఫోన్ చేసి ఇట్లా వెళ్ళిపించారు వాళ్ళు. మీరు అంత క్లోజ్గా ఉంటారు సార్ మీ సార్లతో? నిజంగా అసలు ఇప్పుడు నేను నిజంగా చెప్పాలంటే ఒక చెట్టు కింద ఉన్నా, ఇది ఒక పల్లెటూరులో ఉన్నా. కానీ రామన్ అన్నగారు, అన్నా అని చెప్పద్దు, సార్ అనే పిలవచ్చు. కానీ నిజంగా చెప్పాలంటే నేను అన్నానే పిలుస్తా, నాగ చైతన్యని అన్నానే పిలుస్తా. కానీ ఎందుకంటే సార్, రామ్ చరణ్ లాంటి వాళ్ళు కూడా అన్నానే పిలుస్తారు, ఎంత మంచి యాక్టర్ అయినా. కానీ ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్, అలాంటి వాళ్ళని, బాలకృష్ణ వాళ్ళని కలుస్తాను, వాళ్ళ ఇంటికి వెళ్తాను, కానీ సార్ అనే పిలుస్తా. కానీ ఈ టీనేజ్లో ఉన్న వాళ్ళు, అల్లు అర్జున్ని కూడా అన్నానే పిలుస్తా. ఆ స్టేజ్లో వాళ్ళు కూడా బాగా ఓ నైస్ మహి అట్లా అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉంటాం, జోక్ చేస్తూ ఉంటాం. సో బెటర్. నాకు బాగా నచ్చేది ఏంటంటే, ఇంకా ఫీమేల్ యాక్టర్స్ ఉన్నారు చాలామంది. వాళ్ళ దగ్గర నేను నేర్చుకునేది ఏంటంటే తెలుసా, పేరు ఇప్పటికి చెప్తున్నా, నా పేరు పెట్టి పిలవడం మానేసి బంగారం తిన్నావా, మహి తిన్నావా, మహేష్, మహి బంగారం, అలాంటి మంచి నాని గుడ్ వర్డ్స్ వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు మాట్లాడడం అంటే వాళ్ళు మీ బిహేవియర్ని బట్టి మాట్లాడతారు కదా మహేష్ గారు. ఎస్, వాళ్ళని చూసి నేను చాలా మారిపోయాను. ఎంత మారిపోయా అంటే తెలుసా, నేను అసలు నా సొంత పేరే మర్చిపోయినా.
నిజంగా చెప్పాలంటే నా సొంత పేరు మర్చిపోయి అంటే మీ సొంత పేరు అంటున్నారు, మీ సొంత పేరు ఏంటండి? మహేష్ అండి. మరి సొంత పేరు మర్చిపోయినా అంటే ఇప్పటికి అంటే నన్ను అట్లా పిలుస్తారు వాళ్ళు, నాని బంగారం నాని బంగారం అని పిలిచేసరికి మీ సొంత పేరు అని. ఇండస్ట్రీలో మీరు ఉన్నప్పుడు నాని బంగారం అది పిలుపు మీకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు నాని అని పిలుస్తారు, ఇట్లా తిరిగి చూసే స్టేజ్ లో ఉన్నా అట్లా. ఎందుకంటే నాకు అంటే శిరీష గారు వాళ్ళ మెయిన్ వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళ అంటే వాళ్ళు పెట్టుకున్న పేర్స్ మీరు మర్చిపోలేకపోతురు, వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని మర్చిపోలేకపోతురు. శిరీష గారు ఉన్న జీ తెలుగులో మంగమ్మ గారి మన్మరాల సీరియల్లో వర్క్ చేస్తారు. ఆ మేడం ఇప్పటికీ అంటారు నాని బంగారం అని చెప్పేసి ఆ పిలుపులు చూసినారా. ఆమె వల్ల హెల్పింగ్ నేచర్ ఏంటి, ఎవరిని ఎలా పిలవాలి, ఓకే అట్లాంటిది. నన్ను నాని అంటే నాని ఎవరు అని చెప్పేసి రిటర్న్ తిరిగిన ఫస్ట్ స్టార్టింగ్ లో మీకు తెలియదు, అప్పుడు నాని అనేసరికి ఎవరు అనుకున్నారు. అవును, కానీ ఆమె వల్ల బంగారం ఇప్పటికి చెప్తున్నా, ఇప్పటికి కూడా కలిసినప్పుడు బంగారం, ఇప్పటికీ ఆమె ఓన్ మొబైల్లో బంగారం అనే ఉంటుంది. అంటే మీ నంబర్ ఇట్లా మీ కాంటాక్ట్ లో సేవ్ చేసుకుని బంగారం అనే ఉంటుంది. ఓకే, అంటే ఆమె పద్ధతి కూడా, ఆమె ఇక్కడ తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. అలా ఆంధ్రానే కాకపోతే చాలా స్పష్టంగా మాట్లాడతారు. బట్ తెలంగాణ అని నా దృష్టిలో ఒకటే చెప్పాను ఫస్ట్ మహేష్ గారు, ఆంధ్ర తెలంగాణ ఏం లేదు, మొత్తం తెలుగు. అంటే మన నిజంగా చెప్పాలంటే నా తెలంగాణలో నన్ను గుర్తుపడతారు. నిజంగా చెప్తున్నా, తెలంగాణ నన్ను గుర్తుపట్టకపోవచ్చు మ్యాక్సిమం, కానీ ఆంధ్రాకి వెళ్తే ప్రతి ఇంట్లో నా సొంత ఇంట్లో లాగానే ఇప్పటికీ ఇంకా చూసేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఇప్పుడు నేను సినిమాలు బంద్ చేసి 6 సంవత్సరాలు అవుతుంది, అయినా నన్ను గుర్తుపట్టే వాళ్ళు ఇంకా ఉన్నారు. దట్ ఈస్ మహేష్. అంటే అది నా యాజ్యూటీ కాదండి, నా మంచితనం. ఆ రోజు నాకు వాళ్ళు, ఇప్పుడు మా సార్ వాళ్ళు కూర్చున్నారో తిన్నారో ఉన్నారో ఎక్కడున్నారో ఆ దేవుళ్ళు నాకు అన్నం పెట్టిన వాళ్ళు ఇప్పటికి నేను మర్చిపోతలేను. నాకు అన్నం పెట్టిన సంస్థానం ఏదైతే ఉన్నాయో, అన్నపూర్ణ స్టూడియో, జీ తెలుగు లాంటి వాళ్ళు ఎన్నెన్నో ఉన్నాయి సంస్థలు, అన్ని పని చేసిన కాబట్టి ఈరోజు నాకు ఆ మమకారం మీద, నాకు మొన్న ఒక రీసెంట్గా 1 year బ్యాక్ ఒక ఆపద వస్తే, ఒక కాల్ చేస్తే 1.5 lakh 1,50,000 రూపాయలు ఫ్రీ ట్రీట్మెంట్ హాస్పిటల్లో. మెడికల్ మీరు మంచి పేరు సంపాదించుకున్నారు కాబట్టి నా ట్రీట్మెంట్ అనేది జరిగిపోయింది కదా సార్. అది ఫ్రీ ట్రీట్మెంట్. నిజంగా చెప్తున్నా, మా గ్రాండ్ మ్యాకి ఇట్లా అటాక్ వస్తే జస్ట్ నా పేరు చెప్తే 1 lakh, అంటే మీరు 1.5 lakh ఇండస్ట్రీలో పనిచేస్తే కదా సార్, మీరు 1.5 lakh ఫ్రీ ట్రీట్మెంట్ చేశారండి. అది ఆ పేరు ఇప్పటికీ ఇక్కడ ఉంది చూసారా. ఇప్పటికీ మహేష్ అతను డాక్టర్, సంతోష్ సార్ డాక్టర్, అలాంటి వాళ్ళు కేటీఆర్ సార్, ఇప్పుడు కేటీఆర్ ఉన్నారు, కేటీఆర్ కూడా నాకు పరిచయం ఉన్నాడు. ఆయనతో కలిసి నేను ఇక చెప్పదు, ఆయనతో డైలీ కలుస్తూనే ఉన్నా, కలిశాను, చాలాసార్లు కలిశాను. అంటే ఇప్పుడు కలుస్తున్నారు సార్? ఇంతకుముందు ఎప్పుడైనా కలిసారు? ఇంతకుముందు చాలాసార్లు కలిశాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు హోమ్కి వచ్చేసారు కదా, హోమ్కి వచ్చినాక మళ్ళీ లేదు, కాకపోతే 5 years బ్యాక్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డైరీ ఇప్పటికి ఉన్నాయి. ఇంత పెద్ద బెండా ఉంటుంది మొత్తం వాళ్ళ ఇంట్లో. అలా రిజిస్టర్లో చూడండి, నా ఫోన్ నెంబర్తో మహేష్తో, ఫిలిం నగర్ మహేష్, నా ఫోన్ నెంబర్ సో అని ఉంటుంది, చెక్ చేసుకోండి కావాలంటే, డౌట్ ఉంటే. డైలీ వాళ్ళ ఇంటికి వెళ్తుండే, కేటీఆర్ వాళ్ళ ఇంటికి, కేసీఆర్ వాళ్ళ ఇంటికి. ఓకే, 2014 నుంచి నా లైఫ్ అట్లా సాగిన లైఫ్. ఈరోజు ఏదో అమ్మ మీద ప్రేమతోని, ఎందుకంటే కొన్ని సంవత్సరాలు నేను సినిమా ఫీల్డ్ అంకితమై అక్కడే ఉండిపోవడం వల్ల అమ్మ బాధపడుతుందని చెప్పేసి ఆ ఉద్దేశం మీద మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఏదో అంటే నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ చేశారు అక్కడ కూడా, అక్కడ ఇండస్ట్రీలో. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా సపోర్ట్ ఉందండి, నాకు సపోర్ట్ ఉంటుంది. హైపర్ ఆది ఉన్నారా, హైపర్ ఆది ఇప్పుడు రీసెంట్గా ఫేమస్. ఓకే, హైపర్ ఆది ఫేమస్. ఓకే, హైపర్ ఆది ఫేమస్ కాక ముందు నేను ఎవరో తెలుసా హైపర్ ఆదికి, ఫిలిం నగర్ మహేష్ అంటే. ఓకే, నన్ను అన్న అంటుండే, ఎందుకంటే నేను ఒక చిన్న అతను మ్యాక్సిమం ఇప్పుడు అదిరే అభి ఉన్నాడా, అతను కూడా గుర్తుపడతాడు. మహేష్ ఏంటి ఇక్కడ వచ్చో అట్లా అని మాట్లాడిన వ్యక్తి. అలాంటి హైపర్ ఆది కూడా ఒకప్పుడు అన్నయ్య తమ్ముడు అనుకుంటే తిరిగే వ్యక్తి ఇప్పుడు పిలిస్తే పలకని స్టేజ్కి వెళ్ళాడు. అంటే అతని స్టేజ్కి అతను సరే డెవలప్ అయ్యారు, కానీ
మేము కూడా వెళ్ళాము అదే అన్నపూర్ణ కానీ- స్టూడియోలో మేము కూడా ఉన్నాము. అదే సంస్థానం కాదు, పక్క సంస్థానంలో పనిచేస్తాం. మహేష్ గారు అయితే ఇప్పుడు ఎంత ఎదిగినా కొంత ఒదిగి ఉండాలి అనే విషయం ఒకటి ఎవరికైనా ఎస్ మొన్న రీసెంట్గా అంటే 1 month కూడా అయితే లేదు అయిపోరాదు గారిని కలవడానికి. అంటే నేను అన్నపూర్ణ స్టూడియోకి అనుకోకుండా ఒక నైట్ షూట్కి వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు ఇంటికాడనే ఉంటున్నారు కదా సార్, ఇప్పుడు మధ్యలో వెళ్ళారు ఎప్పుడైనా నాకు కాలింగ్ వచ్చింది? వెళ్తున్నా నైట్ షూట్లు వెళ్తున్నా నేను. నాకు నైట్ ఆహా, అవుట్డోర్ షూటింగ్ ఇంటి దగ్గర ఉంటూ ఇప్పుడు ఇంటి వాళ్ళ అమ్మ వాళ్ళని చూసుకుంటూ మధ్యలో వెళ్తున్నారు. ఇంకోటి చెప్పాలంటే ఏంటంటే నాకు ఎలాగైనా కాల్స్ వస్తాయి. ఓకే, నేను సినిమాకు అంటే మీకు మీ దగ్గర మీ నంబర్స్ అందరి దగ్గర ఉన్నాయి కదా సార్లదే, సినిమా యాక్టర్ల దగ్గర అందరి దగ్గర ఉన్నాయి కదా. నేను ఎప్పటికి సినిమా ఫీల్డ్లోనే టచ్లో ఉంటా. ఓకే, మళ్ళీ ఇంకోటి ఏంటంటే సినిమా వాళ్ళకే నా లైఫ్ అంకితం కావాలి. నేను చచ్చిపోయినా లైఫ్లో ఎప్పుడైనా చనిపోతే ఫిల్మ్ నగర్ మహేష్గానే చనిపోవాలి, సినిమా వాడిగానే చనిపోవాలి అనే కోరిక నాకు ఇప్పటికీ ఉంది. ఇప్పుడు కాదు, ఎప్పుడో ఫిక్స్ అయిపోయినా అది అలాగే ఉంటుంది. ఇంట్లో తెలియకుండా నైట్ షూట్లు వేసి వచ్చి ఏం చేస్తున్నావు అంటే, లేదు మా ఇట్లా పార్టీ ఉంది, లేదు మా ఇట్లా ఫ్రెండ్ పిలిచాడు, లేదు మా భాష వాళ్ళ ఇంటికి వెళ్ళా పడుకున్నా అక్కడే. మీరు అంతా స్ట్రగుల్ చేసి చెప్పాల్సిన కారణాలు ఇట్లా ఉన్నాయన్నట్టు. ఎస్ చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఆల్రెడీ రీసెంట్గా 1 week కూడా అవ్వట్లేదు వెళ్ళేసి వచ్చా ఒక షో. ఓకే, ఒక షో చేస్తున్నా. మళ్ళీ షో అంటే నేను ఏదో షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాము, లేకపోతే సినిమా దాంట్లో సైడ్లో చేస్తున్నాము. అది కూడా నైట్లోనే చేసిన. అవసరం ఉంటే పిలిచిరు, పోయినా ఎమర్జెన్సీ అంటే వెళ్ళా. ఇంకా అవసరం ఉంటే ఇప్పుడు వెళ్తా. ఇప్పుడు ఇంకా మా అమ్మ ఫుల్ పర్మిషన్ ఇచ్చేసింది, నువ్వు ఆగవురా, ఇంకా ఎవరి మాట వినట్లేదు. అసలు నేను కాదు అంటే ఇంట్లో ఉండట్లేదు సార్ మీరు, ఆగవరా అంటే ఇంట్లో ఉండట్లేదా మీరు? ఎస్, నేను ఇంట్లో ఉన్నాను నైట్లో, డే నైట్. చూడండి మీరు, అంటే మీ ఆలోచనలు మొత్తం ఎక్కడికి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అసలు మారతలేవు. ఇండస్ట్రీ నుంచి మేము ఎందుకు వెళ్ళిపోవాలని, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అమ్మని చూసుకోవడానికి ఇంటికి వచ్చారు, బట్ ఇండస్ట్రీలో మీకున్న అనుబంధాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోతున్నారు, అంతేనా సార్? ప్రపంచంలో నేను ఎన్ని చదివినో, ఐటీఐ చేసిన, డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయినాక ఐటీఐ చేసినా కానీ అన్నీ మర్చిపోతానేమో. పుట్టిన భూమిని మర్చిపోవద్దు అంటారు, పుట్టిన నీళ్ళని మర్చిపోవద్దు అని చెప్పేసి అంటారు కదా. కానీ నా జీవితం సినిమా జీవితం. నేను సినిమాని వదలలేను, ఎందుకంటే సినిమా అంటే పిచ్చి, దానికోసం సచ్చే అంత పిచ్చి. ఇలా కాకపోయినా రేపైనా, రేపు లేకపోయినా, ఎల్లుండైనా సరే సినిమాలో మళ్ళీ నేను ఉంటా. అదే నా నమ్మకం. ట్రై చేస్తున్నా. అండ్ ఇంకోటి మళ్ళా బెటర్ దెన్ అప్పారావు, సారీ అన్న గురించి చెప్పలేదు, జబర్దస్త్ మన అప్పారావు గారు ఉన్నారు కదా, ఓకే, అతనికి నేను కాల్ చేసి యాక్టింగ్ ఇవ్వమంటే చాలాసార్లు కాల్ చేసి చాలాసార్లు విషయాలు చెప్తానండి. కోసం డైలీ కాకపోయినా కానీ ఆయనకి గుర్తొస్తే పర్సనల్గా వెళ్ళి కలుస్తాము. అలాంటివి ఉన్నాయి, చెప్పుకోవడానికి గొప్ప కాదు. ఇంకా చాలామంది కూడా కలుస్తారు సినిమా ఫీల్డ్లో. ఆయన నేను ఫిల్మ్ నగర్కి వెళ్ళినా, బంజారా హిల్స్కి వెళ్ళినా చాలామంది కలిసే వాళ్ళు ఉన్నారు. అప్పారావు అన్న గారు మీరు చాలా మిస్ అయ్యారు, ఎందుకంటే కలిసి ఇప్పుడు ఎంత అయింది, 28 days, 1 month. ఇక యాక్చువల్లీ 1 month. లాస్ట్ 22nd విష్ చేశారు నన్ను, నా బర్త్డేకి, సెప్టెంబర్కి. మళ్ళీ ఇప్పుడు కలవాలనుకున్నా, కలవలేకపోతున్నా. సరే కలుస్తా, మళ్ళీ వెళ్ళి కలుస్తా. అతను కూడా ఏమన్నాడంటే, అంటే మీ సినిమా ఇండస్ట్రీలో మీ సినిమా ఫీల్డ్ గురించి మాత్రం అసలు వదిలిపెట్టేది లేదు. సినిమాలో మీరు యాక్ట్ చేయడం పక్క, మీరు సినిమా గురించి మళ్ళీ పట్టించుకోవడం పక్క. యాక్టింగ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదండి, డైరెక్షన్ నాకు డైరెక్షన్ అంటే ఇష్టం. ఓకే, అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఎక్కడ మొదలు పెట్టారో నా లైఫ్ మళ్ళీ అక్కడే వెతుక్కుంటా, తిరిగి ఏడపోయిందో అక్కడే వెతుక్కుంటా. ఓకే, తల్లిదండ్రుల మీద ప్రేమతో వచ్చారు ఇక్కడికి. మళ్ళీ మీ దగ్గర మీకున్న కోరిక, మీకున్న లక్ష్యం మాత్రం విడిచిపెట్టనని చెప్తున్నారు. సినిమా మీకున్న లక్ష్యం మాత్రం సినిమా. నా టార్గెట్ సినిమా, నా లైఫ్ సినిమా, ఎవ్రీథింగ్ మై లైఫ్ సినిమా. ఎక్కడ చూసినా సినిమా. అది ఒక రంగుల ప్రపంచం, అది అందరినీ యాక్టివేట్ చేస్తుంది, ఎందుకంటే ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ రంగుల ప్రపంచంలో నేను ఒక రంగుని, మర్చిపోకండి.
నాయి కూడా షార్ట్ ఫిల్మ్స్. అంటే ఇంద్రధనుస్సులో 7 రంగులు ఉంటాయి, ఆ 7 రంగులలో మీరు ఒక రంగాన్ని మీరు అనుకుంటున్నారు. రాజు గారు మీరు 7 రంగులు అని మీరు అనుకుంటారు, కానీ ఇంద్రధనుస్సులో 7 రంగుల కంటే ఎక్కువ ఉన్నాయి మీకు కాదు సార్. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా రంగులు ఉన్నాయని మీరు అంటున్నారు. సారీ ఫిలిం ఇండస్ట్రీలో కాదు, ఇప్పుడు రెయిన్బో ఏదైతే ఉందో రెయిన్బోలో 7 రంగులే కనబడతాయి. అంటే మిక్సింగ్ ఉంటాయి అంట. ఎస్, కానీ దాంట్లో చాలా ఉన్నాయి, ఇంకా 7 రంగులు కాదు అవి, దాంట్లో చాలా ఉన్నాయి, 21+ ఉంటాయంట. నేను ఒక బుక్లో చదివితే తెలిసింది. ఇంద్రధనుస్సులో 7 రంగులే అని మన ప్రపంచానికి సగం మందికే తెలుసు, ఇంకా చాలా మందికి తెలుసు, కానీ 21+ ఉంటాయని మాత్రం అర్థమవుతుందో లేదో నేను ఒక బుక్లో చదివా కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్. మళ్ళీ ఇంకోటి, మీకు చాలామందికి నేను సినిమాలో కనబడతా అండ్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త, మిస్ అయిపోయినా కటింగ్లో ఎడిటింగ్ పోయింది, మళ్ళీ మా సార్ ఆఫర్ చేశారు, మళ్ళీ వస్తా సినిమాలోకి అంటే ఏంటి గుర్తుపట్టలేకుండా ఒకసారి ఫోటో పైన పెడతాం చూడండి. సార్ థ్యాంక్ యూ సార్ గివింగ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే జీవిత రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ గారు, సారీ రెడ్డి కాదు, రాజశేఖర్ రెడ్డి అంటే ఆయన జీవిత రాజశేఖర్ గారు అండ్ చిరంజీవి సార్, అలాంటి వాళ్ళు కూడా చాలా నన్ను దగ్గర తీసుకొని చాలా చేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. అనురాధ మేడం అని చెప్పేసి ఆమె, చాలామంది యాక్టర్స్ ఇప్పటికీ మై ఆర్ యూ టు కమ్ బ్యాక్ అని చెప్పేసి. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. మీ జీవిత గాథ గురించి మీరు చెప్పుకోవడమే కాదు, బయట జనాలకి ఇట్లా చాలామందికి తెలియాల్సి ఉంది సార్. థ్యాంక్ యూ గివింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఖచ్చితంగా ఇండస్ట్రీకి వెళ్ళి సక్సెస్ కావాలని మేము కోరుకుంటున్నాము. నెక్స్ట్ నేను తీయబోయే షార్ట్ ఫిల్మ్లో ఈ మ్యాటర్స్ ఉంటాయి. మా డైరెక్టర్, మా యాక్టర్లు, అందరి పిల్లలతో సహా ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేశాను. ఆ షార్ట్ ఫిల్మ్లో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. చిన్న పెద్ద అని ఏం లేదండి, అలా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క గుర్తింపు ఉంటుంది. ఇప్పటికీ నేను మాయా 143 లాంటి సినిమాలు చేశాము మా ఫ్రెండ్స్ తరఫున. మా ఫ్రెండ్స్ నాకు అంత సపోర్ట్ చేశారు. ఐ లైక్ మై ఫ్రెండ్స్, ఎందుకంటే నన్ను సినిమాలో నుంచి వస్తున్నాడు, ప్రతిదీ సినిమాలో ఉన్నాడు వీడియో అని చెప్పేసి చాలామంది చాలా రకంగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంకా అదే సపోర్ట్ నా దగ్గర ఉంది, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం నేను మళ్ళీ కొత్త స్టోరీలు రాసి పెట్టాను. అందరినీ మళ్ళీ కలిపి మేము ఒకేసారి రంగుల ప్రపంచంలో మళ్ళీ కనపడుతున్నాం. థ్యాంక్ యూ మహేష్ గారు గివింగ్ ది ఇన్ఫర్మేషన్. అండ్ మీరు మీ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలని మేము కోరుకుంటూ మేము మిమ్మల్ని ముందుకు వెళ్ళాలని చాలా ఆశిస్తున్నాము. మీరు మన ఊరి తరపున చాలా గ్రేట్ఫుల్గా ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నాము. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు కొత్త లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకోవాలని నేను చెప్తున్నాను. సార్ మీతో కూడా ఒకసారి చెప్పండి. హాల్ సపోర్ట్ దిస్ ఛానల్, సబ్స్క్రైబ్ ఎనీవన్, అండ్ కొత్త వీడియోస్ చాలా వస్తాయి. ఒక్క సంవత్సరం ఇంకా ఉన్నాం. భయ్యా రాజు అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. గంట గట్టి కొట్టండి, అర్థమైందా? ఉంటానండి. ఓకే.